जय हे जय हे जय 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 हे। I have to acquaint the House that the 16th March 2026, the Governor was placed to address the members of both the Houses, Legislature, and true copy of the address has been laid on the table of the House. I am to announce to the House that amendments to the motion of thanks to the address by the Governor will be received by the Secretary to Legislature Council up to 12 noon today. All the papers are deemed to have been laid on the placed and laid on the table of the House. Motion of thanks on the Governor's address. I request Sri Mahesh Kumar Gaud, Bomma, to move the motion. Second. Adhyaksha, I propose that the members of Telangana Legislative Council assembled at the 26th session are deeply grateful to the Governor for the address which he has been pleased to deliver to the members of Telangana Legislative Council on 16 March 2026. I request Sri Adhaki Dayakar Gaud, Dayakar to move the motion. అధ్యక్ష, గవర్నర్ గారు 16/3/2026 తేదీన తెలంగాణ శాసన పరిషత్ సభ్యులను ఉద్దేశించి దయతో చేసిన ప్రసంగానికి ఈ 26వ సమావేశానికి హాజరైన తెలంగాణ శాసన పరిషత్ సభ్యులు ప్రగాఢ కృతజ్ఞతాబద్ధులై ఉన్నారు. నేను మహేష్ కుమార్ గౌడ్ గారు చేసిన ప్రతిపాదనను బలపరుస్తున్నాను. Now the discussion on motion of thanks on address by the Honorable Governor, Sri Mahesh Kumar Gaud garu. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగం రాష్ట్ర అభివృద్ధి యొక్క దిశను చూపినట్టుగా ఉంది అధ్యక్ష. గవర్నర్ గారు రాష్ట్ర దిశ చూపుతున్న సమయంలో విపక్షాల వైఖరి మాత్రం ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనకు అద్దం పట్టేలా గవర్నర్ శివప్రసాద్ శుక్లా గారి ప్రసంగం సాగింది. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల దిశను స్పష్టంగా ఆ ప్రసంగంలో ప్రతిబింబించింది. ప్రజల సంక్షేమం, రైతుల అభివృద్ధి, మహిళల సాధికారిత, యువతకు ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలను గవర్నర్ గారు వివరంగా వివరించినారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను గవర్నర్ ప్రసంగాన్ని ప్రతిపక్ష సభ్యులు కొంత జీర్ణించుకోలేకపోయినారు అధ్యక్ష. ఇది ఏమైనా 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇలా ప్రజలకు అందుతూ ఉన్నాయి. ప్రజలు వాటిని రుచిగా ఆస్వాదిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధ్యక్ష మా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది. అన్ని వర్గాల అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ మా ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఇందిరమ్మ రాజ్యంలోని సకల జనులు సంతోషంగా ఉన్నారు. మా ప్రభుత్వం ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారు. వారి భవిష్యత్తుకు మరింత పునాదులు వేయడానికి మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి నిరంతరం తాపత్రయపడతా ఉన్నారు.